అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి అమ్మాయిలకి ముఖ్యంగా గోరింటాకు అంటే చాలా చాలా ప్రత్యేకం కదా. అసలు ఈ గోరింటాకు పెట్టుకోవడం ఇదంతా ఎలా వచ్చింది? ఎందుకంత ప్రత్యేకత గోరింటాకుకి? అమ్మాయిలు అన్నావు కదా, ఉమ్, ఆడవాళ్ళు పూర్వకాలంలో ఎక్కువగా నీళ్ళల్లో తిరిగేవాళ్ళు. ఓకే. నీళ్ళల్లో తిరగటం వల్ల నీటికి సంబంధించినట్టుగా చేతులు కొంచెం పాడైపోవటం, ఉమ్, అంటే రఫ్గా అయిపోవటం, ఉమ్, కాళ్ళకి పాచి పట్టడం లాగా అవటం, పుండు ఉమ్. పడినట్టు అవటం, పగళ్ళటం, ఇలాంటివన్నీ అవుతాయి. అలాంటివన్నీ అవ్వకుండా గోరింటాకుకి ఔషధ గుణాలు ఉన్నాయి. ఓకే. ఇది ఆయుర్వేదంలో కూడా చాలా చోట్ల ఔషధానికి వాడతారు. ఉమ్, కనుక ఈ రకంగా గోరింటాకు మందులాగాను వాడటం, సౌందర్యం కోసం కూడా వాడటం. సౌందర్యం ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్తా. ముఖ్యంగా సౌభాగ్య వస్తువులు కొన్ని ఉన్నాయి కదా, ఉమ్, కుంకుమ, పసుపు, గంధము, గాజులు వగైరా, ఉమ్. ఇంకా చాలా ఉన్నాయి వగైరా. దాంట్లో గోరింటాకు ఒకటి. ఓకే, ఓకే. ఆహా. దాంట్లో గోరింటాకు ఒకటి. కనుక మన సౌభాగ్యం మనం ఉంది అని చెప్పుకోవటానికి గోరింటాకు పెట్టుకోవాలి. ఉమ్, అది ఒకప్పుడు పురుషులు కూడా పెట్టేవారు. ఓకే. అందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం అని అంటున్నాం కదా. అవునవును. మరి కుంకుమ మగవారు పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. అలాగే ఇది కూడా. ఓకే, ఓకే. కనుక ఈ రకంగా మగవారు కూడా గోరింటాకు పెట్టుకునేవారు. ఉమ్, రాను రాను తగ్గిపోయింది. ఇప్పటికీ పాత పద్ధతి ఆచరించే వాళ్ళు కొంతమంది పెట్టుకుంటున్నారు. ఓకే. అది మీరు చూస్తారు కూడా, ఎవరినైనా అవునవును. కొంతమందిని బయటికి వెళ్తే. ఇది గోరింటాకు అంటే సౌభాగ్య వస్తువు. సౌభాగ్య వస్తువు కనుక మన సౌభాగ్యాన్ని సూచించడానికి, అమ్మవారి అనుగ్రహం మా మీద ఉన్నది అని సూచించడానికి ఉమ్, ఈ గోరింటాకు పెట్టుకోవటం ఒక పద్ధతిగా అలవాటైంది. కనుక ఈ గోరింటాకు పెట్టుకోవటం అనేది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం, ఎందుకంటే వానలు వచ్చి కొంచెం అంతా ఉమ్. గిజగిజల్లా ఆడుతూ ఉంటుంది నేలంతా. ఆ నేలల్లో తిరిగి ఆడవాళ్ళందరికీ కొంచెం కాళ్ళకి ఇది వస్తుంటాయి, అవును ఇబ్బందులు కదమ్మా. వస్తుంటాయి. ఆ, అలాంటివన్నీ పోతాయి. ఓకే. అందుకని ఈ సమయాల్లో పెట్టుకోవాలి అనేవో కొన్ని ఉన్నాయి కదా మనకి. ఉమ్, ఉమ్. అలాగే తద్ది వ్రతాలు చేస్తారు. ఓకే. అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది అని ఇలాంటివి కొన్ని వ్రతాలు చేస్తారు. ఉమ్, ఆ వ్రతాలు చేసినప్పుడు కూడా, వ్రతం చేసేటప్పుడు మనం కొంచెం ముందర నుంచే అన్ని అలంకరించుకొని ఉండటం అలా అలవాటైపోయింది కదా. అవునవును. దాంట్లో కూడా భాగంగా ఈ ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవటం జరుగుతుంది ఓకే, ఆ ఓకే. తద్ది వ్రతాల్లో. ఉమ్, అంతేకాకుండా పెళ్ళిళ్ళప్పుడు, పేరెంటాలప్పుడు ప్రత్యేకమైనటువంటి మనం ఏమన్నా సెలబ్రేషన్స్ చేసుకుంటే, ఉమ్. అంటే మనకందరికీ చక్కగా సౌభాగ్యం, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పటానికి గాను గోరింటాకు పెట్టుకుంటారు. అసలు విషయం మర్చిపోయి ఇప్పుడు కేవలం అలంకారార్థంగా మిగిలిపోయింది. ఉమ్, ఉమ్. అవునా? ఉమ్. అలంకారార్థంగా మిగిలిపోయింది. ఎవరు ఎన్ని రకాల అలంకారాలు చేసుకున్నారు అన్నదానికే అవును. మిగిలిపోయింది. ఉమ్, అసలు వాటికి పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ గోళ్ళ మీద పెట్టుకోవాలి. గోరికి వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి కదా, ఓకే. అవన్నీ నివారింపబడతాయి. మెడిసినల్ వాల్యూస్ అనేవి చాలా మెడిసిన్ ఉంటాయి. వాల్యూస్ బాగా ఉంటాయి. ఉమ్, గోరు చుట్టూ లేవటం, లేకపోతే గోళ్ళు పగలటం, ఉమ్, ఉమ్. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి గోళ్ళతో. అవునవును. వాటికి తప్పనిసరిగా కాలి గోళ్ళకి, చేతి గోళ్ళకి తప్పనిసరిగా గోళ్ళకు పెట్టుకోవాలి. ఈ మధ్యన ఓకే. ఏం చేస్తున్నారు కొంతమంది, నేను చూసాను, నాకే ఆశ్చర్యం కూడా వేసింది. ఆ. అంతా పెట్టుకుని గోళ్ళకు మాత్రం వదిలేసి ఆ, అవునవును. వదిలేసి అక్కడేమో పెయింట్ వేసుకుంటున్నారు, కరెక్ట్, నెయిల్ పాలిష్ కరెక్ట్. వేసుకుంటున్నారు. ఉమ్, అంటే ఆడవాళ్ళు కూడా వేసుకోవాల్సిన చోట బట్టలు వేసుకోకుండా వేసుకోక్కర్లేని చోట బట్టలు వేసుకుంటారు ఈ మధ్య. అంటే చాలా మంది చేస్తున్నారు అనుకో. ఉమ్, ఆ రకంగా అయింది. ఎక్కడ వేసుకోమని చెప్తోందో ఉమ్. దేనికి ఇంపార్టెంట్ అదే వదిలేస్తున్నాం అది మనము. వదిలేసి ఉమ్, మిగిలినదే వేసుకుంటున్నారు. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఇవి తొందరగా పోవండి, ఇలా సగం సగం మిగిలితే మిగిలిని అవునవును. ఉమ్, కావాలంటే ఆ తర్వాత పెయింట్ వేసుకో, పోనీ ఉమ్, మళ్ళీ పెట్టుకో. ఉమ్. ఓకే, ఓకే. ఆ, ఆ? అది అర్థమైందమ్మా. లోపల ఆ. ఉన్నంతసేపు మీరు ఉమ్, పెట్టుకుంటే కూడా మీకు తేడా తెలుస్తుంది. అది లోపల వెళ్ళి రియాక్షన్ అవ్వటం అయితేనే అవును. పండుతుంది, లేకపోతే పండదు. ఆ ఫీలింగ్ తెలుస్తది యాక్చువల్‌గా. తెలుస్తుంది. హ్మ్. అది అసలైనటువంటి గోరింటాకు అనమాట. అది హ్మ్. రుబ్బి పెట్టుకోవటమే అసలైన పద్ధతి. ఆకు ఓకే. తెచ్చుకుని రుబ్బి పెట్టుకోవటం. హ్మ్. ఈ మధ్యన ఏమైంది, పొడులు తయారవుతున్నాయి, హ్మ్. రకరకాల పేస్టులు చేసి పెడుతున్నారు. అవునవును. అవన్నీ అయితే మనకి రంగునిస్తాయి కానీ హ్మ్. ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఓకే, ఓకే. ఆ! గుర్తుపెట్టుకోండి, హ్మ్. రంగునిస్తాయి కానీ ఆరోగ్యాన్ని ఇవ్వవు. పర్పసే లేనట్టు ఇంకా. పర్పస్ లేదు. హ్మ్. నేను మంచి గోరింటాకు, బాగా పండే గోరింటాకు కావాలని ఇంట్లో ఆరబెట్టి పొడి చేసి ట్రై చేశా ఆ! ఆ! చూద్దామని. పండల. అంతకుముందు పచ్చి ఆకుగా ఉన్నది ఎంత అద్భుతంగా పండిందో, ఆ! ఇంట్లో పొడి చేసి చేశాక పండల. అంటే ఆకునే ఎండబెట్టి చేసినా కూడా పండట్లేదు. ఓకే, ఓకే. ఆ! మరి ఈ కెమికల్స్ పడుతున్నాయి కదా. అది. దాంట్లో కలుపుతున్నట్టే కదా! కదా, ఇంకేదో ఒకటి. ఆ! ఇవన్నీ పండేస్తున్నాయి. నేచురల్ ఆ కాదు. తర్వాత ఇవి చూస్తే కూడా తర్వాత ఏమైంది, ఒక లేయర్ లాగా ఏర్పడి పెంకులాగా ఊడొస్తూ ఉంటాయి. అవునవును. ఇప్పుడు కోన్ మెహందీ పెట్టుకుంటే అలా లేయర్ లాగా, పౌడర్ లాగా వస్తది. అవన్నీ ప్రమాదకరం. అవి తింటాం.
చేతిలో వచ్చేసరికి నోట్లోకి వెళ్తున్నాయా? ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు వంట చేసేటప్పుడు, కూరలు తరిగేటప్పుడు, చపాతీ పిండి కలిపేటప్పుడు దాంతో చేస్తున్నామా? ఈ కెమికల్ దాంట్లో కలుస్తుందా? తిన్నవాళ్ళకు కూడా అనారోగ్యం. ఓకే. ఓకే. కనుక గోరింటాకులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. కనుక ఆకు రుబ్బి పెట్టుకున్నదే ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకం. ఓకే. అలా కాకుండా కొంతమంది ఆవిరితో తయారు చేసి చేస్తారు. అది కూడా పర్వాలేదు, సెకండరీ. అసలు ఆకుతో మీకు ఔషధాలు కావాలంటే ఆకే. ఓకే. రంగు కావాలంటే ఏమన్నా పెట్టుకోవచ్చు. ఓకే. రంగు కావాలంటే మీ ఇష్టం, ఏమన్నా పెట్టుకోండి. కానీ దీనికి అంటే స్పెసిఫిక్గా ఆ రంగు కూడా కెమికల్ లాగా ఉండి ఆరోగ్యానికి హాని చేయకుండా చూసుకోండి. అది ఇంపార్టెంట్. ముఖ్యంగా స్త్రీలు పెట్టుకుంటుంటే వీళ్ళు వంటలు చేస్తూ ఉంటే, వంటలు చేయని స్త్రీల విషయం అక్కర్లే, ఆయన వాళ్ళు కూడా తింటారుగా. అవునవును. మనకి డైరెక్ట్ అదే కదా. తింటాం కదా, అప్పుడు ప్రమాదకరం. కనుక ఇలాంటివన్నీ కోన్తో పెట్టుకునేవి, రకరకాల ఇతర పదార్థాలతో పెట్టుకునేవి కొంచెం ఆగండి. న్యాచురల్ వస్తువులతో ఏం చేసినా ప్రమాదం కాదు. కరెక్ట్. ప్రకృతిలో సహజంగా వచ్చిన వాటితో ఏం చేసినా ప్రమాదం కాదు. అప్పుడు దీనికి జతగా కొంతమంది ఏవో వామాకులు కలుపుతారు, లేకపోతే నిమ్మరసం కలుపుతారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా పండటానికి. అవి కూడా ప్రకృతిలోంచి వచ్చినవే, అవి కూడా పర్వాలేదు, అవి కూడా మనకు అనారోగ్యం చేయవు. కానీ రకరకాల ఇతర విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. చూడటానికి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కొన్ని రకాల గోరింటాకులు చాలా చోట్ల చూసాను నేను, ఇది పెట్టుకోండి అంటారు. అవి అసలు కడుగుతుంటేనే ఎర్ర నీళ్ళు వచ్చేస్తాయి. అది ఒక రోజు తర్వాత కడిగినా, అరపూట తర్వాత కడిగినా, అరగంట తర్వాత కడిగినా, ఇలా కడిగినప్పుడల్లా ఎర్ర నీళ్ళు వస్తున్నాయి, అంటే ఆ రంగు నీళ్ళు వస్తున్నాయి. ఇంత డేంజర్. ఇంకా ఇప్పుడు గోరింటాకు కడిగితే నీళ్ళు వస్తాయా? లేదు. మనకి ఎందుకు కలర్ వాటర్ రావు కదా, అసలు ఆరెంజ్ కలర్ వాటర్ రావాలి. ఆ కలర్ సహజ సిద్ధంగా శరీరంలో ఇంకిపోయినటువంటిది, అది మంచిది. అందుకని ఇలా గోరింటాకుతో ఈ జాగ్రత్తలు ఎందుకు పెట్టుకుంటారు అంటే, సౌభాగ్య చిహ్నం కనుక పెట్టుకుంటారు, అది లక్ష్మీదేవి అనుగ్రహంగా పెట్టుకుంటారు. అమ్మవారు అలంకార ప్రియా కదా, కనుక చక్కగా అలంకారం చేసుకుంటే ఆవిడకి ఇష్టం కనుక ఆవిడకి అలంకారం చేసినట్టే మనలో కూడా అమ్మవారే ఉందని అలంకారం చేసుకుంటాం. అలంకారం చేసుకుంటాం, చక్కగా అలంకారం చేసుకుంటాం కదా. ఏదైనా ప్రత్యేకమైన రోజులు వస్తే ఇంకా బాగా అలంకారం చేసుకుంటాం. కనుక అలంకారం చేసుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు, అలంకారం చేసుకోవచ్చు. అది సౌందర్యానికి సౌందర్యం, అనుగ్రహానికి అనుగ్రహం, అన్ని. కానీ ఆరోగ్యం మాత్రం చూసుకోండి. గోరింటాకుతో ఆరోగ్యం వచ్చినట్టుగా మిగిలిన దేంతో ఆరోగ్యం రాదు. ఇది గుర్తుంచుకోవాలి. కడిగితే రంగు నీళ్ళు వస్తూ ఉంటే, కడిగితే పెంకుల్లాగా అయిపోతుంటే అది మంచిది కాదు. అవాయిడ్. హెయిర్ కి కూడా పెట్టుకుంటారు కదా. హెయిర్ కి పెట్టుకోవటం అనేది డైయింగ్ లాగా, హెయిర్ డై లాగా. హెయిర్ డై లాగా చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది కూడా చర్మంలోకి ఇంకుతుంది. కనుక అది కూడా ప్రమాదం అయితే కాదు, ప్రమాదం అసలు కాదు. కానీ ఆ రంగు సహజంగా జుట్టు తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, లేకపోతే కలనేతగా ఉంటుంది. అంటే కొంచెం కొన్ని తెల్ల వెంట్రుకలు, కొన్ని నల్ల వెంట్రుకలు. అది అనూహ్యంగా ఇంకొక రాగి రంగులోకి వస్తుంది. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రాగి రంగు జుట్టు ఉన్నవాళ్ళు, న్యాచురల్ గానే ఉన్నవాళ్ళు ఉన్నారు కొన్ని దేశాల్లో. మన భారతదేశంలో అలాంటి రాగి రంగు జుట్టు మనకి లేదు కనుక కొంచెం ఆడ్ మ్యాన్ అవుట్ లాగా అవుతాం. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ కొంతమంది అది ప్రమాదకరం అయితే కాదు. ప్రమాదకరం కాదు. ఇప్పుడు రకరకాల కెమికల్ డైస్ కంటే అది నయమే 100%. కానీ ఆ రంగుకి మీరు సిద్ధంగా ఉండాలి, అంతే. ఆ రంగు కొంతమంది మీద బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కొంతమంది నాకు చాలా బాగుంది అనుకుంటారు, కొంతమంది అబ్బాయి అసలు ఏంటి ఇలా ఉంది అనుకుంటారు. అసలు నాకు కూడా గమనిస్తే ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే ఆ కుంకుమ మంచిది కాకపోవటం వల్ల జుట్టు అంతా పక్కన ఎర్రగా అయింది కొంచెం. అంటే కుంకుమలో కూడా కెమికల్ కలుస్తుంది. పెట్టుకునే కుంకుమలో కూడా కలర్ మిక్స్ అయిపోతుంది. కుంకుమ పసుపు నుంచి తయారు చేయాలి, కుంకుమ రాళ్ళు పసుపు కలిపి దంచి తయారు చేస్తే వస్తుంది. అలాంటి దాంట్లో కూడా అలా చేయకుండా వేరేగా చేస్తే ఇలా వస్తున్నాయి. అది అమ్మ. ఇంకొకటి, ఈ ఆషాఢ మాసమే అనుకుంటా అందరు లేడీస్ ఇయర్ అంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ టైంలో పెట్టుకుంటాం. చెప్తున్నా కదా, ఈ టైంలో వర్షాలు అవి వస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో ముందర ఆరోగ్యం కోసమే, సేఫ్టీ కోసమే. మీరు ఎక్కడ బురదల్లో తిరిగినా, ఎంత లేదన్నా బయటికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడొక్కడ బురదలో తిరగాల్సి వచ్చేస్తూ ఉంటుంది కదా. మళ్ళీ తర్వాత కడుక్కుంటాం, వేరే విషయం. వాటి నుంచి మనకి ఏ క్రిములు ఒంటికి పట్టి పాడు చేయకుండా శరీరాన్ని, దానికోసం ప్రొటెక్షన్ లాగా చక్కగా ఒక అంటే థియేటర్స్లోకి, ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి కవర్స్ ఇచ్చి సాక్స్ లాంటివి ఇచ్చి వేసుకుని వెళ్ళమంటారు, అలాగా
ఓకే. ఓకే అమ్మా. హ్యాపీగా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తది ఫస్ట్ థింగ్ అందుకని అది. కాళ్ళకి పెట్టుకోవటం ముఖ్యంగా అరికాళ్ళకి పెట్టుకోవటం కూడా ఒక పద్ధతి ఉంది. ఓకే. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి కాలు మన నెత్తి మీద పెడితే ఆవిడ కాలి అడుగునున్న పారాణి లత్తుక మన నుదుటికి తాకి ఆ! సింధూరంలాగా ఏర్పడుతుంది. అబ్బబ్బబ్బా! అమ్మవారు అలా పెట్టుకుంటుంది అని చెప్తుంది సౌందర్యలహరి. హ్మ్. చాలా చాలా అందంగా వివరించారమ్మా. అంటే అడిగిన క్వెషన్‌కి కూడా చెప్పే విధానం ఎంత మీరు చెప్తుంటే నాకెప్పుడెప్పుడు వెళ్లి పెట్టించుకోవాలి అన్నట్టు అనిపించింది. వెరీ నైస్ అమ్మా. అసలు చాలా అందంగా వివరించారమ్మా. మా అందరికీ కూడా చక్కగా మంచి విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.